శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. హరి ఓం. శక్తి మీడియా భక్తి ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మా నమస్తుమాంజలులు. శక్తి మీడియా భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మాన్ దాత దుగ్గిరాల సత్యనారాయణ శర్మ. మొట్టమొదటగా మేషాది ద్వాదశ రాశులకి ఈ వార ఫలితాలు ఎట్లా ఉన్నాయో, తదుపరి కర్కాటక రాశి పునరుసు 1వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిసి కర్కాటక రాశి అవుతుంది. రాశిలోనే బుధుడు రవి ఇద్దరు కలిసి ఉన్నారు. దీన్ని ఇందాకనే చెప్పుకున్నాం, బుధాదిత్య యోగం అని. కాబట్టి ఈ బుధాదిత్య యోగం వల్ల మంచి తెలివితేటలు, అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం, మంచి మాటకార్తన లభిస్తుంది. తర్వాత ద్వితీయంలో కుజుడు కేతు ఉన్నారు. ఇది కొద్దిగా కుజదోషంలాగా కూడా అనిపిస్తుంది. ఈ కుజుడు కేతు ఉంటే కోపదార్థాన్ని తగ్గించుకోవాలి. బీపీ రాకుండా ఎదుటివాడు ఏ మాట అన్నా కూడా చాలా సౌమ్యంగా ఆలోచించగలగాలి. అష్టమంలో రాహు ఉన్నాడు. ఆ రాహు వల్ల పైశాచిక ప్రవృత్తి అంటే ఇష్టిది అపేషన్లాగా ఊగిపోవటం. కాబట్టి ఆ రాహు వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు కొద్దిగా ఉంటాయి. ఉన్నట్టుండి ఏదో ఆలోచనలు, నిద్రపోతున్నప్పుడు ఉలిక్కి పట్టడం, నిద్ర పడుతున్నప్పుడు ఈ రాహు వల్ల ఇబ్బందికరమైన సంఘటనలు జరుగుతాయి. శత్రువులు అంటే మిత్రులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, అంటే స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇప్పుడు. కాబట్టి అది రాహు అంత ప్రమాదకారి. భాగ్యంలో శని ఉన్నాడు కర్కాటక రాశి వారికి. కాబట్టి భాగ్యంలో ఉంటే మంచి భోగాన్ని ఇస్తాడు, చక్కదనాలటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాడు. అదే దశమంలో చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు కాబట్టి ఈ చంద్రుడి వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు. ఏకాదశిలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి మంచి భోగాన్ని, భాగ్యాన్ని కలగజేస్తాడు. ఖచ్చితమైనటువంటి ఫలితాలని కూడా అందజేస్తాడు. కర్కాటక రాశి వారికి ద్వాదశంలో గురుడు ఉన్నాడు. అంత డబ్బులు వ్యయం అంటే ఖర్చుతో కూడుకున్నటువంటి జీవితం అయి ఉంటుంది. వచ్చే పైసలు రాకుండా రూపాయి సంపాదిస్తే, ఒకవేళ ఉదాహరణకి 100 రూపాయలు సంపాదిస్తే 80 రూపాయలు ఖర్చు పెట్టుకొని 20 రూపాయలు ఉండేట్టుగా చేస్తాడు. కాబట్టి వ్యయకారకుడైనాడు ఇక్కడ ఈ కర్కాటక రాశి వారి గురుడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి గురుడికి శనికి మంచి పరిహారాలు చేయించుకోండి. ఇది కర్కాటక రాశి యొక్క ఫలితం.